హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్. నేను నిన్న నర్సరీకి వెళ్ళానండి. అక్కడ ఒక ప్లాంట్ని చూశాను. నేనైతే ఇంతకుముందు వినడం తప్ప దానికోసం ఎప్పుడు తెలియదు, దాన్ని చూడలేదు. ఆ మొక్కను తీసుకున్నానండి. చూడండి, ఇదిగో ఆ మొక్క. ఇదేనండి స్వీట్ లెమన్ అంటారు కదండి, ఆ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ తీసుకున్నానండి. ఇవాళ మా గార్డెన్లో పెడదామని ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఈ ప్లాంట్ గురించి అయితే నాకు తెలియదండి, దీని కేరింగ్ ఎలాగనేది తెలియదు. ఆ నర్సరీ వాళ్ళనే అడిగాను అసలు ఎలాగా దీని కేరింగ్ ఎలా తీసుకోవాలి అని. వాళ్ళైతే చెప్పారండి నాకు అన్ని వివరంగా. అంటే మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్చర్ ఉంటుంది కదండి, అంటే మనం వర్మీ కంపోస్ట్ కానీ అలా వేస్తుంటాం కదా, కోకోపీట్ కానీ అలా వేసి సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాంటి సాయిల్లో వేసేయచ్చు, బతికేస్తుంది ఎలాగన్నా. అలాగే దీనికి పెస్ట్లు కూడా ఎక్కువ ఆశించవు. సిట్రస్ జాతి ప్లాంటే కదండి, అందుకని పెస్ట్లు కూడా ఎక్కువ ఆశించవు, ఎలా అయినా బతికేస్తుంది అన్నారు, అందుకని తీసుకున్నాను. అండ్ ఇది ఎప్పుడు ఇయర్లో మొత్తం ఎప్పుడు కాయలు ఉంటాయంటండి. చూడండి, ఇలాగా స్వీట్ లెమన్ ఫ్రూట్స్ ఇవేనండి, ఎప్పుడు ఉంటాయంట, ఇయర్ మొత్తంలో కాయలు వస్తూనే ఉంటాయంట, అందుకని కూడా తీసుకున్నాను. స్వీట్ లెమన్ అంటూ ఉంటారు కానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదండి, చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం కాయల్ని, ఈ ఫ్రూట్స్ని. బాగా కనిపించాయి, నాకు అందంగా అనిపించాయి, అందుకే వెంటనే తీసేసుకున్నాను వాళ్ళు చెప్పగానే. ఇప్పుడు దీన్ని మనం మన ఇంట్లో పెట్టేసుకుందామండి. నేనైతే టబ్లో పెట్టుకుంటున్నానండి. ఇది ఎక్కువ పెద్దగా పెరిగే ప్లాంట్ కాదంటండి, ఒక 3 feet వరకు పెరుగుతుందంట, అంతకు మించి పెరగదంట. ఇది మన టబ్లో కానీ చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదండి, అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఇలా టబ్ ఉంది, దీంట్లో పెడుతున్నానండి. నేను ఆల్రెడీ ఇందులో కొంచెం కంపోస్ట్ అవన్నీ వేసాను, ఈ సాయిల్లో పెట్టేస్తున్నాను. ఇది పెద్ద చెట్టు అవ్వదు కాబట్టి ఇలాగా పెట్టుకోవచ్చండి. చూడండి, మళ్ళీ ఇంకా మనకు మట్టి కావాలంటే మళ్ళీ వేద్దామండి. ఇందులో కొంచెం పడుతుందండి, నేను మళ్ళీ వేస్తాను. పెట్టేశానండి ప్లాంట్. ఇంకా దీనికి వాటరింగ్ అంటే మనకు మామూలుగా తెలుసు కదండి, మనం మామూలు ప్లాంట్స్కి ఎలా వాటరింగ్ చేస్తామో అంతే. ఈ ఫ్రూట్ అనేది సి విటమిన్ ఎక్కువ ఉంటుందంటండి. విటమిన్ సి ఎక్కువ ఉంటుందంట, మంచిది హెల్త్కి కూడా. షుగర్ పేషెంట్స్ వాళ్ళందరూ బాగా తీసుకుంటారంట, ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా. చూడండి, ఇది ఈ కలర్ వచ్చింది, ఆరెంజ్ కలర్లో వచ్చింది కదా, ఇలా ఉంటే ఈ ఫ్రూట్ తయారైనట్టంటండి. దీన్ని అసలు టేస్ట్ చూద్దాం. నేను ఇంతవరకు అయితే టేస్ట్ చూడలేదు ఎప్పుడు, నేను కూడా చూద్దాం. ఇదేంటంటే తొక్కతోనే తినాలంటండి, తొక్క తీసి తినకూడదంట. ఈ తొక్క ఉంది కదా, ఇలాగే తినేయాలంట డైరెక్ట్గా. మరి ఎలా ఉంటుందో, తొక్కతో తింటేనే తీయగా ఉంటుందంట, లేదంటే పుల్లగానే ఉంటుందంట. టేస్ట్ చేద్దాం అసలు. కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉందండి, నాకైతే కొంచెం తీయగా పుల్లగా ఉంది. మన ఆరెంజ్ ఉంటుంది కదా, ఆ టైప్లోనే ఉంది, లెమన్ లాగా లేదు. పులుపు తగులుతుంది, తినొచ్చండి. చూడండి అంతే. ఇదే ఫస్ట్ టైం అండి నేను తినడం, తీయగా కొంచెం పుల్లగా అలా ఉంది. తొక్క తీసి తింటే పుల్లగానే ఉంటుందంట, నిమ్మకాయలాగా. చూద్దాం అసలు. అవునండి, తొక్క లేకుండా తింటే పుల్లగా ఉందండి, లెమన్ లాగా. తొక్కతో తింటేనే ఆ పులుపు అనేది తెలియట్లేదు, కొంచెం బాగానే ఉందండి, బాగుంది, తినొచ్చు. అండ్ చెట్టు కూడా అందంగా ఉంటుందండి మన గార్డెన్లో ఉంటే, ఎందుకంటే ఇయర్ మొత్తం కాయలు వస్తూనే ఉంటాయంటండి. చూడడానికి కూడా ఎవరైనా గార్డెన్ మన ఇంట్లోకి వచ్చినా మంచిగా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది, కళ్ళన్నీ మొక్క వైపు వెళ్తాయి, బాగుంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటుంటే ఆ నర్సరీ వాళ్ళే చెప్పారండి ఎలాంటి మొక్క తీసుకోవాలని కూడా. ఇలా గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఉంటుంది కదండి, చూడండి ఇటువైపు మనకి ఇలా తెలిసిపోతుంటుంది. గ్రాఫ్టెడ్ ప్లాంట్ మాత్రమే తీసుకోవాలండి, అది గ్రాఫ్టింగ్ చేసిందా లేదా అన్నది. తర్వాత ఫ్రూట్ మనకు కనిపించేదే తీసుకోవాలండి.
ఫ్రూట్ ఉంది, అది స్వీట్ లెమనా కాదా అన్నది చూసి మనకు ఇలా ఫ్రూట్ని బట్టి తెలిసిపోద్ది. ఒక్కొక్కసారి మనకు తెలియక లెమన్ ప్లాంట్ని కూడా కొందరు తెలియని వాళ్ళు ఇలా అమ్మేస్తుంటారంటండి. కాబట్టి మనం ఒక్కటన్నా ఫ్రూట్ అలా ఉన్నది చూసి తీసుకోవాలండి. అప్పుడు మనకు అది కాస్తుందా లేదా అన్నది కూడా తెలుస్తుంది, ఐడియా వస్తుంది. కాబట్టి ఫ్రూటు ఫ్లవరింగ్ ఉన్న ప్లాంటే తీసుకోవాలి. అదే గ్రాఫ్టింగ్ ప్లాంటా కాదా అని తెలుసుకొని తీసుకోవాలండి. ఈ రెండు చూసుకొని తీసుకోవాలి. ఇది ఇంతే పెరుగుతుందండి కొంచెం. దీనికి ఒకవేళ ఇంకా ఫ్లవర్స్ అవి రావాలంటే ఇవి ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత ఇవి టిప్స్ ఉంటాయి కదండి చివర్లో, వీటిని కట్ చేసుకుంటే మళ్ళీ కొమ్మలు ఇలాగ పెరుగుతాయంటండి. అంతే, దీనికి పెద్ద ఏం అవసరం లేదు. అంతేనండి స్వీట్ లెమన్ ప్లాంట్.